ముందు క్లాసులో మనం గుణింతములు ఎలా ఏర్పడతాయి, గుణింతముల యొక్క రూపం ఏంటి నేర్చుకున్నాం కదమ్మా. అయితే కొన్ని గుణింతాలు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఒత్తు భా గుణింతం గురించి నేర్చుకుందాం. ఏంటమ్మా ఒత్తు భా గుణింతం. అయితే మన గుణింతము ఎలా ఏర్పడతాయని చెప్పుకున్నాము. అచ్చుల యొక్క గుర్తులు హల్లుల మీదకి వచ్చి చేరినప్పుడు అచ్చుల యొక్క గుర్తులు అంటే అచ్చుల యొక్క గుర్తులు ఏమంటాం మనం, గుణింతపు గుర్తులు అంటాం. ఆ గుణింతపు గుర్తులు ఈ హల్లుల మీద ఏ హల్లు మీద అయితే చేరుతాయో ఆ హల్లు యొక్క గుణింతం అనేది ఏర్పడడం జరుగుతుంది. అంటే మనం కా నుంచి బా గుణింతం వరకు నేర్చుకున్నామా. ఇప్పుడు ఈరోజు ఒత్తు భా గుణింతం గురించి నేర్చుకున్నాం. అయితే హల్లు యొక్క మొదటి రూపం పొల్లుతో మొదలవుతుంది. ముందే చెప్పుకున్నాం కదమ్మా, దీన్ని ఏమంటాము, పొల్లు అంటారు. ఒత్తు బా గుణింతం నేర్చుకుందాం. చూడండి, ఒత్తు భాకి పొల్లిస్తే ఇబ్బు, ఒత్తు భాకి పొల్లిస్తే ఇబ్బు అంటే ఒత్తు ఉంది కాబట్టి గట్టిగా నొక్కి పలకాలి. ఇబ్బు. భాకి భా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు తలకట్టు. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా, తలకట్టు. అంటే ఒత్తు భాకి తలకట్టిస్తే భా అవుతుంది. ఒత్తు భాకి తలకట్టిస్తే భా అవుతుంది. ఒత్తు భాకి పొల్లిస్తే ఇబ్బు. భా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు దీర్ఘం. ఆ యొక్క గుర్తు దీర్ఘం. అంటే ఒత్తు భాకి దీర్ఘం ఇస్తే భా అవుతుంది. ఒత్తు భాకి దీర్ఘం ఇస్తే భా అవుతుంది. ఒత్తు భాకి పొల్లిస్తే ఇబ్బు. భా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా, గుడి. అంటే ఒత్తు భాకి గుడిస్తే భి అవుతుంది. ఒత్తు భాకి గుడిస్తే భి అవుతుంది. ఒత్తు భాకి పొల్లిస్తే ఇబ్బు. భా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి దీర్ఘం. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా, గుడి దీర్ఘం. అంటే ఒత్తు భాకి గుడి దీర్ఘం ఇస్తే భీ అవుతుంది. ఒత్తు భాకి గుడి దీర్ఘం ఇస్తే భీ అవుతుంది. ఒత్తు భాకి పొల్లిస్తే ఇబ్బు. భా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా, కొమ్ము. అంటే ఒత్తు భాకి కొమ్మిస్తే భూ అవుతుంది. ఒత్తు భాకి కొమ్మిస్తే భూ అవుతుంది. ఒత్తు భాకి పొల్లిస్తే ఇబ్బు. భా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము దీర్ఘం. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా, కొమ్ము దీర్ఘం. అంటే ఒత్తు భాకి కొమ్ము దీర్ఘం ఇస్తే భూ అవుతుంది. ఒత్తు భాకి కొమ్ము దీర్ఘం ఇస్తే భూ అవుతుంది. ఒత్తు భాకి పొల్లిస్తే ఇబ్బు. భా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు రుత్వం. అరు యొక్క గుర్తు ఏంటమ్మా, రుత్వం. అంటే ఒత్తు భాకి రుత్వం ఇస్తే భ్రూ అవుతుంది. ఒత్తు భాకి రుత్వం ఇస్తే భ్రూ అవుతుంది. ఒత్తు భాకి పొల్లిస్తే ఇబ్బు. భా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు రుత్వ దీర్ఘం. అరు యొక్క గుర్తు ఏంటమ్మా, రుత్వ దీర్ఘం. అంటే ఒత్తు భాకి రుత్వ దీర్ఘం ఇస్తే భ్రూ అవుతుంది. ఒత్తు భాకి రుత్వ దీర్ఘం ఇస్తే భ్రూ అవుతుంది. ఒత్తు భాకి పొల్లిస్తే ఇబ్బు. భా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు యత్వం. ఏ యొక్క గుర్తు యత్వం. అంటే ఒత్తు భాకి యత్వం ఇస్తే భే. ఒత్తు భాకి యత్వం ఇస్తే భే అవుతుంది. ఒత్తు భాకి పొల్లిస్తే ఇబ్బు.
బా అనే హల్లుకి ఏ అని అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు ఏత్వం, ఏ యొక్క గుర్తు ఏత్వం లేదా ఏత్వ దీర్ఘం. ఒత్తు భాకి ఏత్వం ఇస్తే భే, ఒత్తు భాకి ఏత్వం ఇస్తే భే. ఒత్తు భాకి పొల్లిస్తే ఇబ్బ. భ అనే హల్లుకి ఐ అనే అచ్చు వచ్చి చేరితే ఐ యొక్క గుర్తు ఐత్వం, ఐ యొక్క గుర్తు ఐత్వం. అంటే ఒత్తు భాకి ఐత్వం ఇస్తే భై అవుతుంది. ఒత్తు భాకి ఐత్వం ఇస్తే భై అవుతుంది. ఒత్తు భాకి పొల్లిస్తే ఇబ్బ. భ అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం, ఓ యొక్క గుర్తు ఓత్వం. అంటే ఒత్తు భాకి ఓత్వం ఇస్తే భో, ఒత్తు భాకి ఓత్వం ఇస్తే భో అవుతుంది. ఒత్తు భాకి పొల్లిస్తే ఇబ్బ. భ అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం లేదా ఓత్వ దీర్ఘం. ఏమవుతుంది ఇప్పుడు? ఒత్తు భాకి ఓత్వం ఇస్తే భో అవుతుంది. ఒత్తు భాకి ఓత్వం ఇస్తే భో అవుతుంది. ఒత్తు భాకి పోలిస్తే ఇబ్బ. భ అనే హల్లుకి ఔ అనే అచ్చు వచ్చి చేరితే ఔ యొక్క గుర్తు ఔత్వం, ఔ యొక్క గుర్తు ఔత్వం. అంటే ఒత్తు భాకి ఔత్వం ఇస్తే భౌ, ఒత్తు భాకి ఔత్వం ఇస్తే భౌ. ఒత్తు భాకి పోలిస్తే ఇబ్బ. భ అనే హల్లుకి అమ్మ అనే అచ్చు వచ్చి చేరితే అమ్మ అనే అచ్చు వచ్చి చేరితే అమ్మ యొక్క గుర్తు సున్నా, అమ్మ యొక్క గుర్తు సున్నా. అంటే ఒత్తు భాకి సున్నా పెడితే భం, ఒత్తు భాకి సున్నా పెడితే భం అవుతుంది. ఒత్తు భాకి పోలిస్తే ఇబ్బ. భ అనే హల్లుకి ఆహా అనే అక్షరం వచ్చి చేరితే ఆహా యొక్క గుర్తు విసర్గ, ఆహా యొక్క గుర్తు ఏంటమ్మా? విసర్గ. అంటే ఒత్తు భాకి విసర్గ ఇస్తే బహ అవుతుంది. ఒత్తు భాకి విసర్గ ఇస్తే బహ అవుతుంది. ఈ విధంగా ఒత్తు భా గుణితం అనేది ఏర్పడింది. చూడండమ్మా, ఒత్తు భా అనే హల్లుకి గుణితపు గుర్తులు చేరడం వల్ల మనకు ఒత్తు భా గుణితం అనేది ఏర్పడడం జరిగింది. అంటే ఒత్తు భా అనే హల్లు మీద అచ్చులు యొక్క గుర్తులు వచ్చి చేరడం వల్ల ఏమేర్పడింది? ఒత్తు భా గుణితం అనేది ఏర్పడింది. అయితే ఒత్తు భా గుణితం ఏ విధంగా చదవాలో ఇప్పుడు చెప్తాను, వినండి. ఒత్తు భాకి తల కట్టిస్తే భా, ఒత్తు భాకి దీర్ఘం ఇస్తే భా, ఒత్తు భాకి గుడిస్తే భి, ఒత్తు భాకి గుడి దీర్ఘం ఇస్తే భీ, ఒత్తు భాకి కొమ్మిస్తే భూ, ఒత్తు భాకి కొమ్ము దీర్ఘం ఇస్తే భూ, ఒత్తు భాకి ఋతువం ఇస్తే భృ, ఒత్తు భాకి ఋతు దీర్ఘం ఇస్తే భ్రూ, ఒత్తు భాకి ఏత్వం ఇస్తే భే, ఒత్తు భాకి ఏత్వ దీర్ఘం ఇస్తే భే, ఒత్తు భాకి ఐత్వం ఇస్తే భై, ఒత్తు భాకి ఓత్వం ఇస్తే భో, ఒత్తు భాకి ఓత్వ దీర్ఘం ఇస్తే భో, ఒత్తు భాకి ఔత్వం ఇస్తే భౌ, ఒత్తు భాకి సున్నా పడితే భం, ఒత్తు భాకి విసర్గ ఇస్తే భహ. ఈ విధంగా పలకాలమ్మ ఒత్తు భా గుణితాన్ని. అయితే ఈరోజు మనం ఒత్తు భా గుణితం నేర్చుకున్నాం కదా. మీకు ఈ గుణితం నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.